హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సింపుల్గా రుచికరంగా టమాటా పప్పు ఎలా తయారు చేయాలో చూద్దాం. మొదట నేను తయారు చేసిన పప్పు అండ్ రైస్ చూపించి చివరిలో టేస్ట్ చేసి చూపిస్తాను. అందుకోసం కావాల్సిన పదార్థాలు: ఒక కందిపప్పు బౌల్ తీసుకున్నానండి, 4 టమాటోలు, ఒక ఉల్లిపాయ, చింతపండు, పచ్చిమిర్చి ఆల్ క్లీన్ చేసి వీడియోలో చూపించిన విధంగా అన్నీ మంచిగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నాను. ఇప్పుడు నేను గ్యాస్ వెలిగించి ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ప్రెషర్ కుక్కర్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ అయితే హీట్ చేసుకున్నానండి. దాంట్లో పచ్చిమిర్చి వేసి కొంచెం వేయించాలి. లైట్గా ఫ్రై అయిన తర్వాత పప్పు యాడ్ చేసుకున్నాను. సో ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల పచ్చివాసన అనేది పోతుంది. ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని. దాని తర్వాత నేను టొమాటో ముక్కలను అయితే నీట్గా కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న ముక్కలను అయితే నేను ఆ పప్పులో యాడ్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని అలాగా నెమ్మదిగా వేయించుకోండి. ఇలా చేయడం వల్ల పచ్చివాసన పోతుంది. ఇప్పుడు మనం చింతపండు కొంచెం తీసుకున్నాము, అలాగే పసుపు కొంచెం యాడ్ చేసుకున్నాను. సో వీటన్నిటిని బాగా మంచిగా వేయించుకొని అందులో వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఒక కప్పు కందిపప్పుకి నేనైతే 5 కప్స్ వాటర్ అయితే యాడ్ చేశాను. ఫైనల్గా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకున్నాను. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ని మూత వేసి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. విజిల్ అయిపోయాక కుక్కర్ ఓపెన్ చేసి పప్పు మెత్తగా స్మాష్ చేసుకోవాలి. సో చూడండి పప్పు ఎలా మెత్తగా ఉడికిపోయిందో. 5 విజిల్స్ అయితే సరిపోతాయండి. సో చూపించిన విధంగా స్మాష్ చేసుకున్నాను. సపరేట్గా ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆవాలు అండ్ మిరియాలు మంచిగా లో ఫ్లేమ్లో చిట్టపట అనే వరకు ఆవాలు వేయించుకోవాలి. అందులోనే మంచిగా కట్ చేసుకున్న సన్నగా ఉన్న ఆనియన్స్ వేసి బాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో ఆనియన్ అనేది మంచిగా ఫ్రై అయితేనే స్మెల్ అనేది, టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. పప్పు ఎలా చేసామన్నది కాదు, పోపు పెట్టడంలోనే పప్పు టేస్ట్ ఉంటుంది. నేనైతే కచ్చా పచ్చాగా దంచిన 3 ఉల్లిపాయలని కూడా అందులో వేసాను. ఫైనల్గా కొత్తిమీర తీసుకొని జస్ట్ లిటిల్గా ఫ్రై చేసుకొని ముందుగా స్మాష్ చేసుకున్న పప్పునైతే యాడ్ చేసుకున్నానండి. సో చూసారు కదా, పప్పు అయితే బాగా రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చిందండి టేస్ట్ కూడా. మీరు కూడా ఇలాంటి పప్పు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు వేడి వేడి అన్నంతో కలిపి టేస్ట్ చేస్తే నిజంగా చాలా రుచిగా ఉందండి. నేనైతే చాలా ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్